సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎలాంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. నెక్స్ట్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక జూలై 1, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చరికి 42 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా 47 ఇయర్స్ వరకు. నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 52 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో మనకి జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగులు వచ్చేసరికి టోటల్గా మనకి 9 వేకెన్సీస్. నెక్స్ట్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఉద్యోగులు వచ్చేసరికి టోటల్గా మనకి 3 వేకెన్సీస్. బయో స్టాటిస్టిషియన్ ఉద్యోగులు వచ్చేసరికి టోటల్గా మనకి 1 వేకెన్సీ అనేది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ కేటగిరీ వరకు ఎన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. ప్రజెంట్ ఈ యొక్క జాబ్స్ అన్నిటిని కూడా మనకి అవుట్ సోర్సింగ్ పద్ధతుల యొక్క వేకెన్సీస్ అన్నిటిని కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఇక జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలతో పాటుగా పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 15,000 రూపీస్ అనేది శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. బయో స్టాటిస్టిషియన్ ఉద్యోగాలకు వచ్చేసరికి మంత్లీ వచ్చేసరికి 21,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేటదే కనుక జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలతో పాటుగా పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి బయో స్టాటిస్టిషియన్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగానికి వచ్చేసరికి ఎవరైతే స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. లైక్ మనకి బీఎస్సీ మ్యాథ్స్ కంప్లీట్ చేసిన లేదంటే బీఎస్సీ స్టాటిస్టిక్స్ అనేటువంటి ఈ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి రిటన్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చేటువంటి మార్క్స్కి వచ్చేసరికి టోటల్గా మనకి 75 మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. మిగిలినటువంటి యొక్క 25 మార్క్స్లో మనకి 15 మార్క్స్ అనేవి సో మీకు ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న లేదంటే అవుట్ సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్ బేసిస్లో కనుక మీరు వర్క్ చేసినట్లయితే కనుక సో ఒక ఏరియాకి సంబంధించి మనకి ఇక్కడ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ట్రైబల్ ఏరియాస్లో మీరు 6 మంత్స్ కనుక వర్క్ చేసినట్లయితే కనుక 2.5 మార్క్స్, రూరల్ ఏరియాస్లో కనుక మీరు వర్క్ చేసినట్లయితే కనుక 2 మార్క్స్, అర్బన్ ఏరియాస్లో కనుక మీరు వర్క్ చేసినట్లయితే కనుక 1 మార్క్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇక్కడ ఏ విధంగా సెలక్షన్ చేస్తారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 100 మార్క్స్కి సంబంధించి ఈ యొక్క సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 500 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరూ కూడా 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఇక అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది గైస్.
సో పీడబ్ల్యూడీ క్యాడ్స్ మాత్రం ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక డీడీ అనేది ఏ విధంగా తీయాలి అని చూసుకున్నట్లయితే కనుక సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక నేషనలైజ్డ్ బ్యాంక్కి వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఎస్పీఎస్ఎల్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ పేరుపై మీరు అక్కడ డీడీ అనేది తీసి డీడీ రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా నోటిఫికేషన్లో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఓపెన్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసేసి రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి మీకు సైన్ అనేది ఈ విధంగా క్రాస్గా చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ లెటర్లో మీకు ఫుల్ నేమ్తో పాటుగా మీకు ఫాదర్స్ నేము, నెక్స్ట్ మీకు జెండర్తో పాటు మీకు డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన డీటెయిల్స్, ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటుగా మీకు క్యాస్ట్, పీడబ్ల్యూడీ క్యాడ్స్ వచ్చేసరికి ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాడ్స్ అనేది కనుక ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి 4th to 10th క్లాస్ వరకు చదివినటువంటి స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మిగిలినటువంటి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మీకు అడ్రస్ అనేది మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు నేమ్తో పాటుగా మీకు ఫాదర్స్ నేము, మీకు హౌస్ నెంబర్తో పాటు మీకు స్ట్రీట్ ఏంటి, మీకు విలేజ్తో పాటు డిస్ట్రిక్ట్ ఏంటి, మీ యొక్క పిన్ కోడ్తో పాటుగా మొబైల్ నెంబరు, నెక్స్ట్ ఈమెయిల్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ప్రీవియస్గా మీరు కోవిడ్-19లో కానీ అవుట్సోర్సింగ్లో కానీ లేదంటే కాంట్రాక్ట్లో ఏమైనా వర్క్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి చెక్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు మనకి ఏ సర్టిఫికేట్స్ అనేవి మీరు అటాచ్ చేయాలని చెప్పేసి సో ఒక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క సర్టిఫికేట్స్లలో మీకు ఏ సర్టిఫికేట్ అనేది ఉంటుందో సో ఒక బాక్స్లో మీరు రైట్ టిక్ అనేది ఈ విధంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా నోటిఫికేషన్లో ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై టాప్లో మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ మీరు రాసేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క అడ్రస్సు, రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే కనుక ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డిఎస్హెచ్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్, కేర్ ఆఫ్ ఫస్ట్ ఫ్లోర్ ఓల్డ్ జూబ్లీ హాస్పిటల్ నియర్ వెజిటేబుల్ మార్కెట్ నెల్లూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు February 20 కల్లా ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మనము ఓన్లీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.